హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంహిత రాజ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆల్రెడీ తమ్నేలో చూసే ఉంటారు కదా. ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎంతమంది మన కరీంనగర్ డ్యామ్ని చూసారో. కరీంనగర్లో ఎన్నిసార్లు వెళ్ళినా ఎంతసేపు అక్కడ కూర్చున్నా అస్సలు బోర్ కొట్టని ప్లేస్ మన డ్యామ్. ఇది డ్యామ్ స్టార్టింగ్ పాయింట్. కింద నుంచి వెళ్తున్నప్పుడు చూడండి, మొత్తం 2 sides చెట్లే ఉంటాయి. ఇటు సైడ్ కిందకి పార్క్ ఉంటుంది, అందుకే ఇంకా కొంచెం చల్లగా ఉంటుంది అక్కడికి వెళ్ళగానే. ఇక్కడ పార్క్ కూడా చాలా స్పెషల్. ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా ఫుల్గా వర్షం పడితే ఇక్కడ అటు సైడ్ మొత్తం నిండిపోతే కింద గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చూడాలి. అబ్బా, ఆ ఫీల్ వేరే ఉంటుందిలే. మేము కాలేజ్ చేసినప్పుడు వచ్చాము ఫ్రెండ్స్తో. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అప్పుడు. ఇప్పుడు పైకి రీచ్ అయ్యాము. చూడండి డ్యామ్, చూడండి ఇటు సైడ్ మొత్తం వాటర్, ఆకాశం వాటర్ రెండు కలిసే ఉన్నాయి అనిపిస్తుంది ఫోటోలో వీడియోలో. రియల్గా చూస్తే కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ కొత్తగా చాలా స్నాక్స్ సెంటర్స్ అయితే ఉన్నాయి, కోతులు కూడా ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు అదేంటో, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఫుల్ పబ్లిక్ ఉంటున్నారు. వీడియోస్ ఫొటోస్ తీస్తే చాలా వింతగా చూస్తున్నారు మమ్మల్ని. ఎక్కడ కూర్చుందామన్నా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో అలాగే బైక్ పై వెళ్తూ ఉన్నాం 2 sides చూసుకుంటూ. చాలా అంటే చాలా పీస్ఫుల్ అనిపించింది. ఈవినింగ్ టైం వెళ్ళాం మేము. అలా తీసుకెళ్ళి లాస్ట్ ఆపేసాడు మా హస్బెండ్. చూడండి, ఇక్కడ స్ట్రీమర్స్ అవైలబుల్ ఉన్నాయి, బోటింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. ఇటు సైడ్ నుండి చూడండి, కరీంనగర్ మొత్తం ఇక్కడ నుండి కనిపిస్తుంది చిన్న చిన్నగా. ఇక్కడ పీస్ఫుల్ ఉందని ఇక్కడ కూర్చున్నాం. మా హస్బెండ్ చూడండి, ఇక ఫోటో దిగుదామని అక్కడ లేబెట్టాడు. నేను ఫోటో అని చెప్పేసి వీడియో తీస్తున్నా అంటారని. ఇక్కడ డ్యామ్కి వెళ్ళాక నా ఆనందానికి అవధులు ఉండేలేండి. ఒక చిన్న పిల్లలాగా అలా గంతులేస్తూ ఉంటాను. ఎన్నిసార్లు వెళ్ళినా సేమ్ ఫీలింగ్. అయితే మేము వెళ్ళినప్పుడు అక్కడ బోట్లో చేపలు పడుతున్నారు. సో వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను, ఎన్ని చేపలు పడ్డాయని చెప్పాడని అడిగితే తను అసలు ఆన్సర్ ఇవ్వట్లేదు. ఎక్కడ నేను తీసుకుంటా అనుకున్నాడో ఏమో. తిమ్మాపూర్లో స్వీట్ కార్న్ చాలా స్పెషల్, బాగుంటుంది. చాలా వేడిగా ఉంది, మా ఆయనకు కాలుతుంది చేతో. సో ఇలా ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తూ స్వీట్ కార్న్ తిన్నాం అక్కడ. ఆ వెనకాల మొత్తం వాటరే ఉన్నాయని చెప్తున్నాను. అక్కడ ఫుల్ డిస్టర్బెన్స్ ఉండే, అందుకే మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా పబ్లిక్ ఉన్నారు కదా, ఫుల్ డిస్టర్బెన్స్ ఉండే. అదేంటో ఎప్పుడు వచ్చినా చాలా ఎక్స్పెక్ట్ చేసి వస్తాను, డ్యాన్స్ చేయాలి, ఫుల్ రీల్స్ చేయాలి, వీడియోస్ తీసుకోవాలి, అది ఇదని. కానీ అంతమంది పబ్లిక్ ఉండేసరికి సైలెంట్ అయిపోవడం తప్ప ఏముండదు. మళ్ళీ మేము వెళ్ళినప్పుడు చాలా మొగులైంది, ఎంతో వర్షం పడ్డట్టు అనిపించింది. అసలే వైరల్ ఫీవర్స్
నేను వద్దన్న వెళ్ళట్లేదు. ఇంకా నేను వర్షంలో తడిస్తే ఇంకేమన్నా ఉందా. ఇక వర్షం స్టార్ట్ అయ్యేలోపు మా వారు రిటర్న్ తీసుకెళ్ళారు నన్ను. అలా దాని పైకి ఎక్కి కొంచెం సేపు నేచర్ని ఎంజాయ్ చేశాను. మేము వెళ్ళి ఒక 5 మినిట్స్ కూడా ఉన్నామో లేదో అప్పటికే మొత్తం వెదర్ అంతా చేంజ్ అయింది చూడండి. మొత్తం బ్లాక్ అయిపోయింది మొగ్గులు. ఆల్రెడీ అటు సైడ్ లాస్ట్లో వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇక ఇక్కడే ఉంటే ఫుల్గా తడచిపోయేలా ఉన్నామని ఇక రిటర్న్ కూడా అయిపోయాం మేము. వెళ్ళేటప్పుడు ఏమనిపించదు కానీ రిటర్న్ అయ్యేటప్పుడు ఇటు సైడ్ నుండి వస్తే మాత్రం ఫుల్ భయం అవుతుంది నాకు. అసలు బండి ఆపేసి నడుచుకుంటూ వెళ్ళాలనిపిస్తుంది అక్కడ నుండి వస్తుంటే. అలా బైక్ రేస్ పెట్టక ముందే దిగిపోతాం మనం. ఆ వేలో ఉంటుంది ఇక్కడ రూట్. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి కదా. కామెంట్ చేయండి అబ్బా ఎంతమంది విజిట్ చేశారు మన కరీంనగర్ డ్యామ్ని, ఎన్నిసార్లు వెళ్ళారు అనేది.